సర్వసాధారణంగా రమజాన్ మాసం వచ్చింది అంటే ఒకే ఆలోచన ఎక్కువ శాతం మందులు అదేమిటి, రమజాన్ మాసం అనగానే అందరికీ ముస్లింలకి ముస్లిమేతరులకి గుర్తుకొచ్చే విషయం ఏమిటి, అతి ఎక్కువ రకాలైనటువంటి ఆహారం తినడం. మనము ఆ సెంటర్కి వెళ్దామండి, అక్కడ హలీం మంచిది దొరికిద్దంట. మనము ఈ సెంటర్కి వెళ్దామండి, అక్కడ బిర్యానీ మంచిది దొరుకుతుందంట. కేవలము తినడము తాగడం గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించని వారు కూడా ఉండరు. రమజాన్ వస్తుంది, మనం మంచి మంచి ఆహారాలు తినడానికి మాత్రమే కాదు సోదరులారా, ఆరాధన చేయడానికి. అలాగే మరొక విషయం ఏమిటి, లేదండి మేము బయట అయితే తినము, మేము ఇంట్లో నా భార్యకి నేను చెప్పుకుంటాను ఏమని, మంచి మంచి ఆహారాలు చేయమని. మన కడుపు నింపడం కోసము వారికి తలనొప్పిగా తయారవ్వకూడదు. ఎందుకని, రంజాన్ మాసం మనకెంత ప్రాధాన్యత ఆరాధనకి, ఆడవారికి కూడా అంతే ప్రాధాన్యత. సాయంత్రం అయింది అంటే ఇఫ్తార్ కోసం అనేక రకాల వంటలు చేయాలి. ఇఫ్తార్ అయ్యింది అంటే మళ్ళీ సహరీ కోసం అనేక రకాల వంటలు, రకరకాల వంటలు. అలాగే తాఖ్రాత్ ఏదైతే ఉందో, జాగార రాత్రులు ఏవైతే ఉన్నాయో, ఆ రాత్రుల్లో ప్రతిరోజు ఏదన్నా ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలండి, నేను తినాలి అంటే. ఎంతసేపు ఆడవాళ్ళందరినీ కేవలము వంటగదికే పరిమితం చేయకూడదు. మనం ఎలాగైతే ఆరాధన చేయాలనుకున్నామో అలాగే ఆరాధన చేసే అవకాశము వాళ్ళకు కూడా కల్పించాలి. అల్లాహ్ తఆలా అదే తెలియజేస్తున్నాడు, వకూలు వష్రబు వలా తుస్రిఫు. మీరు తినండి త్రాగండి కానీ హద్దు మీరకండి. మనము తినడానికి తాగడానికి మాత్రమే పుట్టలేదు, తినాలి ఎందుకోసము, బ్రతకడం కోసం తినాలి తప్ప కేవలము తినడం కోసమే బ్రతకకూడదు సోదరులారా. అల్లాహ్ అదే అంటున్నాడు, తినండి త్రాగండి కానీ మితిమీరకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మరొక విషయం ఏమిటి, రమజాన్ మాసంలో కూడా ప్రతి ఒక్కరూ ఖాళీ సమయం దొరికింది అంటే వెంటనే ఏం చేస్తారు, సహరీ చేసేసాము. సహరీ చేసిన తర్వాత ఒక అరగంట సమయం ఉంది, వెంటనే ఏం చేస్తాము, ఫోన్ తీసేసుకొని నెట్ ఆన్ చేసి ఏదో ఒకటి చేస్తుంటాం. దాదాపుగా మనము ఈ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయాము అంటే, ఎంత బానిసలం అయిపోయాము అంటే అది లేకుండా మనం ఉండలేకపోతున్నాము. ఫోన్ అనేది నిత్య అవసరం అయిపోయింది. కానీ ఫోన్ని ఎందుకు వాడుతున్నారు ఒకసారి పరిశీలించండి. రమజాను నెలలో కూడా మీరు చెడుని వదలలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏమిటి, రమజాన్ మాసంలో కూడా మీరు మీ ఫోన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి ఒకసారి పరిశీలించండి. సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ని వాడడం తగ్గించేయండి. లేదు తప్పనిసరి పరిస్థితి, ఏదైనా వ్యాపారం కోసమా లేదా ఏదైనా మంచి పని కోసమా, సమయాన్ని చూడండి. మీరు మంచి పని కోసం ఎంత సమయాన్ని ఫోన్లో కేటాయిస్తున్నారు, మంచి సమయం పేరు చెప్పి ఆ తర్వాత చేసే పనులన్నీ ఏమిటి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు, ఎవరికైతే రమజాన్ మాసం దొరికిన తరువాత కూడా తనని తాను అల్లాహ్ దగ్గర క్షమాపణ వేడుకోకుండా, అంటే మగ్ఫిరత్ చేసుకోకుండా, అల్లాహ్ క్షమించే విధంగా తన ఆచరణ చేయకుండా ఉంటాడో అతని కంటే దౌర్భాగ్యుడు ఎవ్వరూ లేరు. రమజాన్ మాసం వచ్చింది కానీ మనము మన తప్పుల్ని క్షమించే విధంగా అల్లాహ్ దగ్గర వేడుకోలేదు, మనము అన్ని పుణ్యకార్యాలు చేయలేదు. ఆ పుణ్యకార్యాల వలన మన పాపాలు తగ్గిపోవాలి. అంటే రంజాన్ మాసం దొరికిన తర్వాత కూడా మనము పుణ్యాలు సంపాదించుకోలేదు, మన మగ్ఫిరత్ అవ్వలేదు, క్షమాపణ అవ్వలేదు అంటే వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.